అనేకులు, ఈ ఏర్పరచబడిన వారు కొందరే అంటారు. ఎందుకని? దేవుడు దేనికి పిలిచాడు, మనం ఎలా ఉండాలని పిలిచాడు, దేని కొరకు మన ప్రయాణం సాగాలి, దేని కొరకు మన జీవితం అంకితం చేయాలి అనేది ఇంపార్టెంట్గా మనం చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పరమ నుండి భూమి మీదకి వచ్చాడంటే మరి ఆయన ప్రయాసం వ్యర్థం కాకూడదు కదా. ఏం కాకూడదు? మరణానికి ముందు యేసు ప్రభువారు ప్రకటించిన పత్రికలు ఎన్ని? సువార్త పత్రికలు. యేసు ప్రభువారు మరణానికి ముందు 4 పత్రికలు: మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్త. ఈ మరణానికి ముందు ఈ 4 సువార్తలో తాను ఎందుకు వచ్చాడో, దేని కొరకు మరణించాలో, ఏది ముఖ్యమో, దేని కొరకు మనిషి కష్టపడాలో మొత్తం చెప్పేశాడు. మళ్ళీ మళ్ళీ చెప్పండి. తాను ఎందుకు వచ్చాడో, దేని కొరకు మరణించాడో, దేని కొరకు తన పిల్లల్ని సిద్ధపరిచాడో కదా, మానవాళి పుట్టుక పరమార్థం, ఏ రాజ్యం కొరకు బ్రతకాలో మొత్తం చెప్పేశాడు. ఈ 4 పత్రికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అపోస్తులను పంపి అపోస్తుల కార్యం నుంచి ప్రకటన వరకు మళ్ళీ ఈ 4 పత్రికల్లోని వివరణ. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త కానించి యోహాను సువార్త వరకు చెప్పిన మాటలు మామూలు మాటలు కావాలి కదా. ఒకరు పిచ్చుతూ ఉంటారు. లోకంలో మనము దేవుడికైనా దాసులం అవ్వాలి, లేదా సిరికైనా దాసులు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడికి దాసులైన వారికి దేవుడి విషయాలన్నీ అర్థమవుతాయి. సిరికి దాసులైన వారికి దేవుడి విషయాలు అర్థం నిజం చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు సిరి ఎంత పెంచుకోవాలి, ఎంత సంపాదించాలి, ఏది అనుభవించాలి అనే తపంతో ఉన్నవాడికి దేవుడి విషయాలు అర్థం. సహజంగా నీకు సిరి కావాలని దేవుడు కూడా తెలుసు కదా. తెలుసా? తెలియదు. నీ అవసరాలు తెలుసుగా దేవుడికి. అంటే మొదట ఆయన మనకి చెప్పింది ముఖ్యం, దాన్ని పాటించడం ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు సిరి ముఖ్యమా, మన ప్రాణం ముఖ్యమా అంటే ఏమంటాం మనం? ప్రాణం ముఖ్యంగా. ప్రాణం ముఖ్యం అన్నప్పుడు ప్రాణాన్ని కాపాడే దేవుడు ముఖ్యమై ఉండాలి కదా. ఇప్పుడు ప్రాణం ముఖ్యమంటే ఈ జీవాన్ని తీసేయాలన్నా, ఈ జీవాన్ని కాపాడాలన్నా ఎవరి వశమే ఉంది? దేవుడి వశమే ఉంది. ఈ జీవాన్ని తీసేయాలన్న దేవుడి వశమే ఉంది, ఈ జీవాన్ని కాపాడాలన్న దేవుడు